నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు, కేటీఆర్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. తుమ్మిసి పెద్ద చెరువు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం. సీఎం రేవంత్ రెడ్డికి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేస్ కేసులో ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు, అందుకే లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధంగా ఉన్నా అని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిని కాపాడేందుకు దానం నాగేందర్ తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పరువు పోతుందని, ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ఈ రాజీనామా డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ముందుగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము. నీకు అడ్డికి పావు షేర్ ఇచ్చిండ్రు, చాలా తక్కువ రేటుకు త్రోవే ప్రైస్కి నీకు ఇచ్చిండ్రు. ఇస్తే నువ్వు దాంట్లో పరిశ్రమ నడపాలా, ఉపాధి కల్పించాలా. కల్పించినావు కాబట్టి, కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. కానీ ఇవాళ నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ 50 కోట్లు ఉంటుంది ఎకరం నాచారంలో. మరి నువ్వేమో ఎప్పుడో 20 ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా, నాకు మద్దతు ఇవ్వంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన. సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు, చాలా చేసినారు. అట్లా కాదు సార్, మీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, నథింగ్ డూయింగ్, వీ విల్ నాట్ డూ దిస్, వీ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఎంత పెద్ద భూకుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూకుంభకోణం కాదు. 1 కాదు, 2 కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1-1.5 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున, దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే, ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూమిలోకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు.
డిస్టర్బెన్స్ కూడా ఏమీ చేయలేదు, ఒక చైరు ముట్టుకోలేదు, ఏమీ ముట్టుకోలేదు. అక్కడ కింద బండల మీద కూర్చొని మేయర్ గారిని, కమిషనర్ గారిని రమ్మనండి, మేము గత 4 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్కి సమస్యలు ఇంకా కావట్లేదు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా అట్లాగే నాన్స్తున్నారు, పనులు ఎందుకు జరగట్లేదు, మాకు సమాధానం చెప్పాలి అని అడిగినాం. కేవలం అదొక్కటే. అక్కడ కూడా మీడియా మిత్రులు ఉన్నారు, అక్కడ కూడా GHFC సిబ్బంది ఉంది. మేము అక్కడ కూర్చున్నందుకు హడావిడిగా, అసలు అనవసరంగా ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడతారు. ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఏదో బర్రెలను గొడ్లను ఈడ్చుకొని పోయినట్టుగా మమ్మల్ని పిచ్చోళ్ళని ఇట్లా గుంజుకుంటూ పోవడం రోడ్ల మీద, ఇట్లా మొత్తం ఆ లిఫ్టులల్లా మెట్ల మీదకి వెళ్ళి. అంత అవసరం ఏముంది? మేము కేవలం ఏం అడిగినాం, మాకు సమాధానం కావాలి. సమాధానం మేయర్ దగ్గర లేదు, అధికారులకు బయటికి రావడానికి మొహం లేదు. కాబట్టి పోలీసు వాళ్ళని పంపించి, నేను అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ లేకపోతే GHMC సిబ్బందితోటి నన్ను ఈడ్చుకొని కిందికి తీసుకెళ్లారు. 7th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక DCMలో వేసుకొని చిక్కడపల్లి స్టేషన్కి తీసుకెళ్లారు. నా వెంబడి శ్రవణ్ అన్న, మహేందర్ అన్న, మూసాపేట్ కార్పొరేటర్, వాళ్ళిద్దరికీ డ్యామేజ్ అయ్యి బ్లడ్ వచ్చింది, షర్టులు చినిగిపోయినాయి. శ్రవణ్ అన్నైతే లిటరల్గా ఎత్తి నెత్తి కిందికి కొడుతున్నారు. ఏమన్నా అడిగితే మేము అనుకోలే, మాకేం కాదు అంటే మా ప్రాణాలు పోయినా సరే ఇంత ఘోరంగా ఉంది. ఇక GHMCలో జరుగుతున్న అన్యాయాల గురించి నేను చెప్తే 1 రోజు కాదు 2 రోజులు కూడా సరిపోదు. కాబట్టి మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా క్లుప్తంగా, చిన్న మా మేయర్కి అర్థం కాదు కదా పెద్ద పెద్ద మాటలు ఆమెకి, అందుకని ఆమెకు ఒక రైమింగ్ లాగా, మనం చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా రైమింగ్, ఆ రైమ్ లాగా నేను ఒక పాట చెప్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జానీ జానీ ఎస్ పప్ప తెలుసు కదన్న, అట్లా ఒకటి చెప్తా, మీరు వినండి. GHMC రైమ్, దీని పేరు. కలెక్టింగ్ ట్యాక్సెస్ ఎస్ పప్ప, స్ట్రీట్ లైట్స్ నో పప్ప, న్యూ రోడ్స్ నో పప్ప, బ్రేకేజెస్ ఎవ్రీవేర్ ఎస్ పప్ప, బెటర్ శానిటేషన్ నో పప్ప, పబ్లిక్ మనీ వేస్టింగ్ హా హా హా. ఇట్లుంటుంది మేయర్ పని. ఏమి చేత కాదు, ఏది అడిగినా లేదు లేదు లేదు. మళ్ళీ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి, పన్నులు తీసుకుంటున్నారు, పన్నులు ఎక్కడికి పోతున్నాయి అంటే కేవలం MIM వాళ్ళు పాలిస్తున్న ఏరియాలకే పోతున్నాయి. నేను అన్న ఇవాళ ఒక BJP కార్పొరేటర్గా అడగట్లేదు, ఒక హైదరాబాద్లో ఉన్న ఒక బిడ్డగా అడుగుతున్నా. ఇవాళ మేము ఏదైనా సమస్య కోసం అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీద గుంతలు ఉన్నాయి, ఎందుకు మేడం అని అంటే BT ప్లాంట్ పని చేస్తలే అని అంటారు. చెట్ల కొమ్మలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు తీస్తలేరన్నా అంటే DCM లేదు. చెత్త కుప్పలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు వస్తలేదంటే రామ్కి వాళ్ళు ఎత్తుకపోతలేరు. స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు, లైట్లు ఎందుకు వెలుగుతలేవు అంటే లాడర్ నిచ్చెన లేదు. దేనికి అడిగిన సమాధానం ఒకటే, లేదు లేదు లేదు. కానీ GHMCలో ఉన్నది ఏంది అని అంటే 100 మంది సిబ్బంది ఉంటారు. దేనికి అంటే ప్రజల ముక్కు వెండి మరి అలా ట్యాక్సులు తీసుకోవడానికి, ఒక్కరోజు లేట్ అయితే ఛార్జులు వేయడానికి దానికి ఉంటారు. దండిగా ఎక్కడ పడితే అక్కడ నాలాల మీద ఏడ పడతాడా దౌర్జన్యంగా పర్మిషన్లు ఇస్తారు. తుమ్మిసి పెద్ద చెరువు జలహారతి కార్యక్రమం నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అబన్న మా ఆయన తప్పకుండా అదే చెప్తాను. మీరు ప్రజలు కుప్పం నుంచి ఉన్న ప్రజలు మీరేమంటారు చెప్పండి. ఆనందం ఎందుకు చెప్పండి? ఎందుకంటే మీకు త్రాగే నీరు, మీ పంటకి ఏ కరువు లేకుండా మన బాబన్న ప్రజల కోసం ఆలోచించి ఈ నదుల అనుసంధానం చేసి ఆయన ఎంత దూరదృష్టో ఆయన అవన్నీ ఆలోచించే ప్రతి ఒక కుప్పం నియోజకవర్గానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషలీ రాయలసీమకి నీరు అనేది ఎక్కడ కరువు అనేది ఉండకూడదు. కరువు ఎందుకు వస్తుంది? నీరు లేనప్పుడు. మన అన్నదాతలకి వ్యవసాయం చేయటానికి నీరు అనేది అవసరం. దానికోసం ఆయన ఇంత ఆలోచించి కుప్పంతోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ నీరు పారేటట్టు ఆయన తప్పకుండా ఆలోచిస్తున్నారు. ముందుకి ఆల్రెడీ తీసుకెళ్తున్నారు, మనం అందరం చూసాం. ఈ నీరుతో మన కుప్పంలో స్టోరేజ్ అయ్యే నీరు
చాలా ఎక్కువగా ఉంది. అది మనం సంతోషం పడే విషయం. సో చివరికి బాబన్న గారు మీకోసం, కుప్పం కోసం ఆయన చాలా ఆలోచించి చాలా ముందుకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడే మీరు చూశారు, కుప్పంకి 6 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతాయి మీరు చెప్పండి. 7 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. 7 వస్తే మీకేమి మీరేం లబ్ధి పొందుతారు? మీ బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి కదా, వాళ్ళు ఇంకొక దూర ప్రదేశానికి వెళ్ళక్కర్లేదు, ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు ఉద్యోగాల కోసం. ఏ తల్లైనా బిడ్డలు తన దగ్గర ఉండాలి అనేదే కోరుకుంటుంది. అందుకే ఆ ఆలోచనతోనే మన చంద్రన్న ఈ 7 ఇండస్ట్రీసే కాదు, టూరిజం డెవలప్మెంట్, దాంతో మీకు డబ్బులు కూడా వస్తాయి, దాంతో మీరు లబ్ధి పొందుతారు. ఇక్కడ ఉండే భూములు చాలా ప్రైస్లు చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో మీరందరూ దాంతో మీరు సంతోషంగా ఉండాలనే ఆయన బాధ్యత కూడా. దాంట్లో 7 కంపెనీల్లో 3 కంపెనీలు మన మహిళలకే ఉద్యోగాలు. దుబాయ్లో జరుగుతున్న అంతర్జాతీయ ఎయిర్ షోలో భారత తేలికపాటి యుద్ధ విమానం తేజస్ శుక్రవారం కూలిపోయింది. విన్యాసాలు ప్రదర్శిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆల్ మక్తామ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో పైలట్ మృతి చెందినట్టు వెల్లడైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎయిర్ షో చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు చూస్తుండగానే విమానం అదుపు తప్పి వేగంగా కిందకి దూసుకొచ్చి కుప్పకూలింది. దీంతో ఈ ఘటనపై భారత వాయుసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ విమానం తొలిసారిగా 2024 మార్చిలో రాజస్థాన్ లో జైసల్మేర్ లో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ అయ్యారు. తేజస్ చరిత్రలో ఇదే మొదటి ప్రమాదం. తేజస్ 4.5వ తరం మల్టీ రోల్డ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇందులో పైలట్ సురక్షితంగా బయటపడేందుకు 00 ఎజెక్షన్ సీట్ వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంతనకు ఆమె కాబోయే భర్త ఒక మరపురాని అనుభూతిని ఇచ్చారు. ఈ నెల ప్రారంభంలో భారత మహిళా క్రికెట్ జట్టు ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా ప్రపంచ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే స్టేడియంలో స్మృతి మందనకు ఆమె కాబోయే భర్త పలాష్ ముచ్చల్ మోకాలపై నిలుచుని తన ప్రేమను వ్యక్తపరిచారు. కాళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకొచ్చి పలాష్ తన ప్రేమను వ్యక్తం చేయడంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. పలాష్ ఆమెకు ఒక ఉంగరాన్ని బహుకరించారు. అనంతరం స్మృతి మంతన అతన్ని కౌగిలించుకుంది. ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను పలాష్ ముచ్చల్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూరులో డ్రగ్స్ కలకలం. కొత్త దారిలో సరఫరా చేస్తున్న డ్రగ్స్ కు పోలీసులు కట్టడి. అంకరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న MDMA మత్తు పదార్థం పట్టుకున్న నల్లపాడు పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న యువకులను నల్లపాడు సిఐ వంశీధర్ మరియు సిబ్బంది అరెస్ట్ చేశారు. అలవాటు లేకపోయినా కేవలం డబ్బులు వస్తాయని ఆశతో అరెస్ట్ అయిన యువకులు బెంగళూరు నుంచి మత్తు పదార్థాన్ని తీసుకొచ్చి గుంటూరులో విక్రయించడం ముద్దాయి ప్రధాన లక్ష్యం. గుడ్ మార్నింగ్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి. ఎస్టర్డే నిన్న 20/11/2025 తేదీన మధ్యాహ్నం 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ 2 వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 years ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 years మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే 2 వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 grams MDMA డ్రగ్ దొరకడం జరిగింది.
వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అని ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ ముగ్గురిని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అని వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 1220/2025 ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ MDMA అనే ఒక సింథటిక్ డ్రగ్ ని పొజెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది. వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 6 months లో దిస్ ఇస్ ద థర్డ్ MDMA కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది. వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి MDMA సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గానీ గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో గానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము. కామారెడ్డి జిల్లా రంగారెడ్డి మండలం రాష్ట్ర మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ పర్యటన సందర్భంగా కాన్వాయ్ ను అడ్డుకోవడాన్ని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అడ్డగింతల అరాజకాలతో బీఆర్ఎస్ సాధించేదేమీ లేదని మహేందర్ రెడ్డి విమర్శించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ చర్యల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ, సకాలంలో వరి కొనుగోలు, ఖాతాలో నేరుగా డబ్బులు జమ, సన్నాహాలకు 500 రూపాయలు బోనస్, పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. నేను గిరెడ్డి మహేందర్ రెడ్డి, రామారెడ్డి మండల్ పోసంపేట గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. నిన్న మంత్రి సీతక్క కామారెడ్డి పర్యటనకు ఉమ్మడి జిల్లా మంత్రి సీతక్క గారు నిజామాబాద్ పాకాల సిరికొండ మండలం పాకాలకు మాలవత్ పూర్ణిమ తండ్రి కాలం చేయడం వలన వారిని పరామర్శించడానికి వెళ్తుంటే రామారెడ్డి మండల్ దుర్గా వైన్స్ వద్ద కొందరు టీఆర్ఎస్ నాయకులు రైతు ముసుగులో మంత్రిని కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. కొంచెంలో డ్రైవర్ చాకచక్యంతో లేకుంటే వాళ్ళ మీదికి వెళ్తుండే చాలా ఇబ్బందికరమైన జరుగుతుండే. కానీ టీఆర్ఎస్ నాయకులను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, మంత్రిని అడ్డుకోవడం ఘనకార్యం అనుకుంటారు. మంత్రిని రాండి, మీరు వినతి పత్రం ఇవ్వండి, ఎక్కడైనా వినతి పత్రం ఇస్తే తీసుకుంటారు. మీ గవర్నమెంట్లో 10 ఏళ్ళ గవర్నమెంట్లో మంత్రి ఎమ్మెల్యేలు వస్తే పొద్దున్న 4 గంటలకు అరెస్ట్ చేసి కూర్చుండేట్టుడు ఆ రకం చేస్తలే మేము. ఎవరు వచ్చినా చేయండి, వినతి పత్రాలు ఇవ్వండి, రైతులకు అన్యాయం జరిగితే వాస్తవం చెప్పండి. కానీ ఏదో మేము పేపర్లో టీవీలో రావాలని ఘనకారం చేయాలని మీరు చూస్తారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక గౌండు ఎస్టీ మంత్రి మీద దాడి యత్నం చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో కేటీఆర్ కబర్దార్ బిడ్డ, నువ్వు కథలు చెప్తున్నావు. జూబ్లీ హిల్స్లో నేనేదో కథలు చెప్పి గెలుస్తాను చూసినావు, అక్కడ కూడా జూబ్లీ హిల్స్లో ఓడిపోవడం జరిగింది. రేపో ఎల్లుండో నిన్ను అరెస్ట్ చేయడం జరుగుతుంది. నీ కార్యకర్తలకు చెప్పుకో మంచిగా. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో ఏదో ఒక లబ్ధి పొందాలని చూస్తారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్స్వాడ, జూకల్ కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాలు కైవసం చేసుకుంటాం. సర్పంచ్లకు, వార్డు మెంబర్లను, జడ్పీటీసీ, ఎంపీటీసీలను చేసుకుంటాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. మేము వచ్చి 2 ఏళ్ళైంది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, మళ్ళా రేషన్ కార్డులు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, కరెంటు బిల్లు ఇచ్చినాం, కరెంటు రుణం మాఫీ చేసినాం, మళ్ళా సిలిండర్ ఇచ్చినాం, సిలిండర్ చేసినాం. నిన్ననే ఇందిరమ్మ చీరలు కూడా పంచడం జరిగింది. కొందరు దాన్ని దుష్ప్రచారం చేస్తారు, డాక్టర్ గ్రూపులకు తప్ప వేరేకి. కానీ అది తప్పు. ప్రతి ఒక్క గ్రూప్కు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ఆడవాళ్ళందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఆడపిల్లలు ఎవరు కూడా ఆశ్చర్యపడద్దు. నిన్న షబ్బీర్ సాబ్ మంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య, తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో ఇదే పరిమాణం చేస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు మీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలా. తస్మా జాగ్రత్త. బీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్.
ఇక ముందు కూడా మీకు వినతి పత్రం ఇవ్వండి. మీ లెక్క మేము దొంగ లెక్క తెల్లం దాకా ఛాలెంజ్ చేసే ఘనత కాంగ్రెస్ పార్టీది కాదు. కావున జాగ్రత్తగా ఉండండి. జిల్లా నాయకులందరికీ నేను హెచ్చరిస్తున్నాను. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్లో బీఆర్ఎస్ ఏ నాయకులు మీకు రేపో ఏళ్ళలో కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం, జైలుకు పోవడం ఖాయం. కావున ఖబర్దార్. ఇట్లు గీరెడ్డి మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు, కేటీఆర్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. తుమ్మిసి పెద్ద చెరువు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.